ఇక ఈ సినిమా కాస్టింగ్ పై శ్రద్ధ పెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమాలో మహేష్తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. గ్లోబల్ మూవీ కోసం యావత్తు సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగానే రాజమౌళి మూవీ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ అంటే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. రాజమౌళి మహేష్ బాబు చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఆఫ్రికన్ రచయిత వెల్బర్ స్మిత్ రచించిన నవల ఆధారంగా రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహస వీరుడిగా కనిపిస్తారు. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని మార్చేశారు. పొడవటి జుట్టుతో జుంపలు పెంచుకొని చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబుకి అనుకూలంగా కొన్ని సీన్స్ ను మార్చాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసమే విజేంద్ర ప్రసాద్ రాసిన కథలో కొన్ని మార్పులు చేర్పులను చేస్తూ రాజమౌళి తనకు అనుకూలంగా స్క్రీన్ ప్లేని రాసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి స్క్రీన్ ప్లే రాసుకున్న సమయంలో కథలో కొన్ని ఎలిమెంట్స్ తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని రచయితను అడగాల్సిన అవసరం లేకుండా తనకు ఎలా అయితే సీన్ కన్వే అవుతుందో అలాంటి వేలోనే స్క్రీన్ ప్లేను డిజైన్ చేసుకొని ముందుకు సాగుతుంటారు. మరి ఇప్పటి వరకు మహేష్ బాబుకి పాన్ వరల్డ్లో ఎలాంటి ఇమేజ్ అయితే లేదు. ఇది కేవలం రాజమౌళి సినిమా అనే ఈ మూవీ మీద మంచి హైప్ అయితే పెంచుకుంటున్నారు. మరి ఈ హైప్ని అందుకుంటూ ఈ సినిమా సూపర్ సక్సెస్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీలో నటించే హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ తాజాగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది.